నేను ఈ జీవిత ప్రాంగణాన్ని దాటి ఎప్పుడు ఈ లోకంలోకి వచ్చానో నాకు జ్ఞప్తిలో లేదు. అరణ్యంలో అర్ధరాత్రి పుష్పించే కుసుమం వలె ఈ అనంత నిగూఢ అద్భుత ప్రపంచంలోకి ఏ శక్తి నన్ను వికసింపజేసిందో ఉదయాన నేను కళ్ళు విప్పగానే తెలిసింది. ఈ లోకానికి నేను నూతనుణ్ణి కానా, నీ నామరూపరహితుడునై పరమాత్మే నా తల్లి రూపాన తన చేతుల్లోకి తీసుకున్నాడని. అట్లానే మృత్యువులో సహితం ఆ పరమాత్మే చిరపరిచితుడై నాకు దర్శనమిస్తాడు. ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను కనుక నేను మృత్యువును ప్రేమిస్తానని తెలుసు. తన కుడి స్తనం నుంచి తల్లి తీసినప్పుడు శిశువు ఏడుస్తుంది. కానీ మరుక్షణమే ఎడమ స్తనములో ఓదార్పు పొందుతుందా లేదా? ఠాగూర్ గీతాంజలికి చలం అనువాదం. జీవితాన్ని ప్రేమిస్తున్నాం కనుక మృత్యువును కూడా ప్రేమించాలని తెలుసుకున్నాము. అంతే కదా. స్తన్యం నుండి స్తన్యం మార్చినప్పుడు పసిబిడ్డ ఏడుస్తుంది, తనకు పాలు దక్కకుండా పోయినివ్వని. జీవితం కూడా అంతే, ఏడుస్తూనే ఉంటాం. జన్మకి జన్మకి మధ్య